పెద్దవాళ్ళం అయ్యాక కోల్పోయిన చిన్న చిన్న ఆనందాలు. మనం చిన్నప్పుడు పెద్దవాళ్ళం కావాలని చాలా తొందరపడే వాళ్ళం. ఎవరూ అడగకుండా బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళం. మన డబ్బులు మనమే సంపాదించుకోవాలనుకునే వాళ్ళం. ఎవరూ ఆపకుండా మనకు నచ్చినట్లు జీవించాలి అనుకునే వాళ్ళం. కానీ పెద్దవాళ్ళం అయిన తర్వాత ఒక విషయం అర్థమైంది. మనసుకు చాలా స్వేచ్ఛ వచ్చింది. కానీ కొన్ని ఆనందాలు మాత్రం ఎక్కడో వెనక్కి వదిలేసి వచ్చాం. చిన్నప్పుడు వర్షం పడితే తడుస్తామా లేదా అని ఆలోచించే వాళ్ళం కాదు, బయటకు పరిగెత్తే వాళ్ళం. కానీ ఇప్పుడు వర్షం పడితే ముందు ఫోన్ దాచుకుంటాం, తర్వాత బట్టలు తడుస్తాయేమో అనుకుంటాం. చిన్నప్పుడు సాయంత్రం 5ంటికి బయటకు వెళ్తే ఇంటికి ఎప్పుడొస్తామో కూడా తెలియదు. స్నేహితులుంటే చాలు, ఒక బంతి ఉంటే చాలు, రోజంతా నవ్వుకుంటూ గడిచిపోయేది. ఇప్పుడు మన ఫోన్లో 100 కాంటాక్ట్స్ ఉన్నాయి, కానీ బోర్ కొడితే ఎవరికి కాల్ చేయాలో తెలియదు. చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఒక పండగ, కొత్త బట్టలు, చాక్లెట్లు, ఫోటోలు. ఇప్పుడు పుట్టినరోజు వస్తే అయ్యో ఇంకో సంవత్సరం అయిపోయిందా అనిపిస్తుంది. చిన్నప్పుడు పడుకునే ముందు రేపు ఏం ఆడాలో ఆలోచించే వాళ్ళం. ఇప్పుడు పడుకునే ముందు బిల్లులు, పని, బాధ్యతలు, టెన్షన్ గురించి ఆలోచిస్తాం. అసలు విచిత్రం ఏంటంటే అప్పుడు మన దగ్గర ఏమీ లేదు, కానీ మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా ఉన్నాయి, కానీ ఆ నిర్లక్ష్యమైన నవ్వు మాత్రం లేదు. బహుశా మనం ఆనందాన్ని కోల్పోలేదు, దాన్ని ఎక్కడ వెతకాలో మర్చిపోయాం. ఇప్పటికీ స్నేహితులున్నారు, ఇప్పటికీ సూర్యాస్తమం అందంగానే ఉంటుంది. మారింది ప్రపంచం కాదు, మనం మాత్రమే. బాధ్యతల మధ్యలో మన చిన్నప్పటి మనల్ని మనం ఎక్కడో మర్చిపోయాం. అందుకే అప్పుడప్పుడు కాసేపు ఆగాలి, పాత ఫోటోలు చూడాలి, పాత స్నేహితులకి కాల్ చేయాలి, కారణం లేకుండా నవ్వాలి. ఎందుకంటే పెద్దవాళ్ళం కావడం తప్పు కాదు, కానీ పెద్దవాళ్ళం అయ్యే క్రమంలో మనలో ఉన్న చిన్న పిల్లాడిని పూర్తిగా పోగొట్టుకోవడం మాత్రం బాధాకరం. ఒక్కసారి ఆలోచించండి, మీరు పెద్దయ్యాక ఎక్కువగా మిస్ అవుతున్న చిన్న ఆనందం ఏది? డబ్బు సంపాదించడం జీవితంలో విజయం కావచ్చు, కానీ చిన్నప్పుడు ఉన్న ఆ మనశ్శాంతిని తిరిగి పొందడం కూడా అంతే పెద్ద విజయం. బహుశా జీవితం మనకు ఒక విచిత్రమైన పాఠం నేర్పుతుంది. చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళం కావాలని కలలు కన్నాం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాక మళ్ళీ ఆ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్నాం. అంటే మనం వెతుకుతుంది కొత్త జీవితం కాదు, ఒకప్పుడు మనసులో ఉన్న ఆ భావనే కావచ్చు. అయితే మీకు ఒక ప్రశ్న, ఇప్పుడు ఒక రోజు మాత్రమే అవకాశం ఇస్తే మీరు మీ చిన్నప్పటి జీవితంలో ఏ రోజుకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకు? కామెంట్స్ లో చెప్పండి. కాలం ముందుకు వెళ్ళిపోతుంది, వయసు పెరిగిపోతుంది, బాధ్యతలు మారుతాయి, కానీ మనసులో ఎక్కడో ఒక మూలలో ఆ చిన్న పిల్లాడు మాత్రం అలాగే ఉండిపోతాడు. అతన్ని పూర్తిగా మర్చిపోకండి, ఎందుకంటే పెద్దవాళ్ళు కావడం జీవితంలో భాగం, కానీ మనసులో చిన్న పిల్లాడిలా మిగిలిపోవడం జీవితంలోని అందమైన భాగం. ఈ వీడియో మీ చిన్నప్పటి జ్ఞాపకాలను ఒక్కసారైనా గుర్తు చేసుంటే ఒక లైక్తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మనసుకు దగ్గరైన కథలు, ఆలోచింపజేసే వీడియోలు మీకు ఇష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ఎక్కువగా మిస్ అవుతున్న చిన్నప్పటి జ్ఞాపకం ఏంటో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.